60 సంవత్సరాలు దాటిన తర్వాత రెండో పెళ్లి చేసుకోవచ్చా? సీనియర్ సిటిజన్స్ చాలామంది అడుగుతున్నారు. ఈ విషయం గురించి చేసుకోవచ్చు పర్వాలేదని చెప్పామనుకోండి ఒక రకంగా ఉంది, కానీ చేసుకోవద్దు అని అన్నామంటే పిల్లలు ఎవరో చూడట్లేదు మా పరిస్థితి ఏంటని ఇలా ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తోడు నీడ అని అంటూ ఇలాంటి ప్రోగ్రాంలన్నీ పెడుతున్నారు. కొంతమంది ఇలా మ్యారేజ్ బ్యూరోలు పెట్టి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇలా సెకండ్ మ్యారేజ్ చేస్తామని చెప్పడం, పెద్దవాళ్ళందరూ అక్కడికి వెళ్ళడం, దొరికినవి చేసుకోవడం. కొంతమంది హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది గొడవలు పడి మళ్ళీ విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మరి ఈ వయసులో పెళ్ళి ఎందుకండి, ఎందుకు చేసుకోవాలని సిగ్గు లేదా, పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు ఈ వయసులో పెళ్ళి అవసరమైందని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కాలంలో ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి పిల్లలందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ సొంత ఇళ్ళు కొనుక్కుని సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా మనలో చాలామంది కనబడుతున్నారు. అయితే అలాంటి పెద్దవాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే మా పిల్లలు విదేశాలకు వెళ్ళిపోయారు, వాళ్ళు వచ్చి చూస్తారన్న ఆశ కూడా మాకు లేదు, ఇక్కడ చూస్తే మాకు భార్య చనిపోయింది, మా పరిస్థితి ఏంటని మగవాళ్ళు ఎక్కువగా అడుగుతున్నారు. ఆడవాళ్ళు ఎవరు కూడా సహజంగా భర్త చనిపోయారనంటే రెండో పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే పిల్లలు చూసినా చూడకపోయినా పాపం అలాగే ఉంటారు. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం ధైర్యంగా బతకగలరు. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళకి అన్ని పనులు వచ్చు. చాలామంది ఆడవాళ్ళు భర్త లేకపోయినా చాలా స్ట్రాంగ్గా ఉండగలరు, కానీ మగవాళ్ళు మాత్రం భార్య లేదు అని అంటే మాత్రం ఉండలేరు. ఎక్కడో చాలా తక్కువ మంది అలా ధైర్యంగా ఉండేవాళ్ళు. అమ్మో నేను ఇంకో పెళ్లి చేసుకున్నానంటే నా పిల్లలు అన్యాయం అయిపోతారు, నా పిల్లలు వచ్చిన ఆవిడ సరిగ్గా చూడదు, ఏదైనా సరే కష్టమైనా నష్టమైనా నా పిల్లలు నేనే చూసుకుంటానని చక్కగా ఇంట్లో అమ్మ లేని లోటు లేకుండా చక్కగా ఆ తండ్రి పిల్లల్ని చూసుకుంటూ అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టేసి ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఎంత పని వాళ్ళని పెట్టుకున్న ఆ పని అమ్మాయి వస్తుంది, తుడుస్తుంది, కడుగుతుంది, వెళ్ళిపోతుంది. ఇంట్లో ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి కూడా మాట్లాడే వాళ్ళు ఉండరు. ఎంత ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా ఎంతసేపు అని వెళ్తారు చెప్పండి? అందరూ సీనియర్ సిటిజన్సే, అందరికీ అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఏదో వాకింగ్కి వెళ్ళినప్పుడు కాసేపు ఒక గంట సేపు మాట్లాడుకుంటారు, మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఒక్కొక్కరికి సడన్గా షుగర్ ఎక్కువ అవడం, బీపీ డౌన్ అయిపోవడం, హై బీపీ వచ్చేయడం, ఇలాంటివి ఏవో ఒకటి అనారోగ్య సమస్యలు వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు కనీసం వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. ఒంటరిగా అలాగే ఇంట్లో ఒక్కరే పడుకుని ఉండాల్సిన పరిస్థితి. అలాంటి పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారనంటే నా దగ్గర డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, పిల్లలు చూస్తే ఎక్కడో ఉన్నారు, మరి నాకంటూ ఒక తోడు కావాలి కదా, అదే పెళ్లి చేసుకున్నాను అనుకో, చేసుకున్న ఆవిడకి నేను చూసినట్టు అవుతుంది, అలాగే ఆవిడ కూడా నన్ను చూసుకుని ఇంత అన్నం పెడుతుంది కదా అన్న ఆశతోటి చాలామంది పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అదేమీ పెద్ద తప్పు విషయం కాదు. ఎందుకంటే పిల్లలు చూడనప్పుడు ఎవరు చూస్తారు చెప్పండి? ఎంతమంది పని వాళ్ళు ఉన్నా సొంత వాళ్ళు అనేవాళ్ళు ఉండాలి కదా. అదే పెళ్లి చేసుకుంటే మన సొంత మనిషి మనతోనే ఉంటుంది, నా భార్య అన్న ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. సొంత వాళ్ళతోనే ఏదైనా మనం షేర్ చేసుకోగలం, కానీ బయట వాళ్ళతో ఏ విషయాన్ని షేర్ చేసుకోలేరు కదా. ఆ ఉద్దేశంతో ఈ మధ్య చాలామంది పెద్దవాళ్ళు, ఆస్తులు ఉన్నవాళ్ళు, బాగా డబ్బు ఉన్న వాళ్ళు కూడా, గవర్నమెంట్ జాబులు చేసి పెన్షన్లు తీసుకునే వాళ్ళు కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అలాగే చాలామంది చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ తండ్రులను వదిలేసి పిల్లలు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటున్నారు. తండ్రి పెళ్లి చేసుకుంటానని అంటే ఆ పిల్లలు ఒప్పుకోని పరిస్థితి. ఇక్కడేమో చాలా ఆస్తులు ఉంటాయి, వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చినా సరే నీకు ఈ వయసులో పెళ్ళి అవసరమా, అందరూ చూస్తే ఏమనుకుంటారు, పరుగు పోతుందని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఇష్టపడి నాన్న నీ ఇష్టం, మరి నీకు చూసేవాళ్ళు లేరు కదా, మేము ఉద్యోగాలు వదులుకుని మేము రాలేం కదా, చేసుకుంటే చేసుకో అని చెప్పేసి ఇలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. రెండో పెళ్లి చేసుకోవచ్చానని అంటే ఆస్తుల మధ్యన తగాదాలు వచ్చే పరిస్థితి. ఇంట్లో ఒక ముగ్గురో నలుగురో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, మీ దగ్గర ఉన్న ఆస్తుల్ని పిల్లలకి ఇవ్వాల్సినవి ఇచ్చేసి ఇంకా నా దారి నేను బతుకుతానరా, మరి మీరు వచ్చి చూసే పరిస్థితి లేదు కదా అని వాళ్ళతోటే ఈ మాట చెప్పేసి అప్పుడు మీ దగ్గర ఏదైనా ఫంక్షన్ ఉండో లేదంటే కొంత అమౌంట్ మీ దగ్గర ఉంది అనుకోండి, చక్కగా పెళ్లి చేసుకోండి. ఎందుకనంటే మీకు రేపొద్దున మిమ్మల్ని నమ్ముకుని వచ్చే ఆవిడ కూడా ఇబ్బంది పడకూడదు. తీరా మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లలు వచ్చి ఆవిడ మీద తగువులు పెట్టుకుని మాకు చెప్పకుండా నువ్వు పెళ్లి ఎందుకు చేసుకున్నావని ఇలా గొడవలు పడ్డారు అనుకోండి, మధ్యలో ఆవిడ అన్యాయం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ క్లారిటీగా తెలుసుకున్న తర్వాత అప్పుడు పెళ్లి చేసుకోండి. చాలామంది ఏంటంటే ఆ పిల్లల ఇష్టం ఏముంది, వాళ్ళు ఏమన్నా నన్ను చూస్తున్నారా, వాళ్ళకి నేను చెప్పాల్సిన పని ఏంటి, నాకు నచ్చినట్టు నేను బతుకుతానని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా సరేనండి కొంచెం క్లారిటీగా ఉండడం మంచిది. ఈ వయసులో ఈ గొడవలు, ఈ ఆస్తి తగాదాలు ఇలాంటివి పెట్టుకోకుండా ఉండడమే మంచిది. తర్వాత రేపొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఆస్తుల తగాదాలు ఇలాంటివి వచ్చాయనుకోండి, అప్పుడు ఇంకా మనశ్శాంతి లేని జీవితాన్ని గడపాలి. అసలే అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఒక పక్కన వయసు పెరిగిపోతుంది, ఓ పక్క పిల్లల తగువులు, ఇవన్నీ చూస్తే ఎలా ఉంటాయి చెప్పండి? కాబట్టి ఇలా
ఇలాంటివన్నీ ఒక క్లారిటీగా ఉండి ఆలోచించుకుని పిల్లల్ని కూడా సరే అని ఒప్పించుకుని వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి అప్పుడు మీరు ఏదైనా సంబంధాలు చూసుకుని చేసుకోండి, అప్పుడు తప్పు లేదు. కానీ జీవితానికి తోడనేది అవసరం. మగవాళ్ళు అయితే పాపం ఉండలేరు. ఎవరో ఒకరు ఏదో ఒక కొడుకు వాళ్ళని దగ్గర పెట్టుకుని చూశారనుకోండి ఏ సమస్య ఉండదు. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా అయిపోయిందనంటే చాలా మంది వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది పిల్లలేమో నేను నీకు వృద్ధాశ్రమంలో డబ్బులు కడతాను అక్కడికి వెళ్ళి ఉండని ఇలా చెప్తున్నారు. ఈ తండ్రులు ఏంటంటే సొంత ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేక ఇంత ఆస్తులుండి మేము ఇంతంత సంపాదించుకుని మేము దిక్కులేని వాళ్ళలాగా వృద్ధాశ్రమాలకు వెళ్ళి ఉండాలని ఇలా పౌరుషంగా పట్టుదలగా ఉండే తండ్రులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికన్నా ఇష్టపడుతున్నారు కానీ వృద్ధాశ్రమానికి వెళ్ళి ఉండాలి అని అంటే మాత్రం అస్సలు ఇష్టపడట్లేదు. అందుకని ఏం చేస్తున్నారని అంటే మీ ఉద్యోగాలు మీరు చేసుకోండిరా, మీ పిల్లలతో మీరు హ్యాపీగా ఉండండి, మేము కూడా పెళ్లి చేసుకున్న నాకున్న సొంత ఇంట్లో నేను హ్యాపీగా ఉంటానని ఈ రకంగా తండ్రులు మాట్లాడుతున్నారు. చాలామంది ఇదే మాట చెప్తున్నారు. పిల్లలు చూడట్లేదని మేమేం పట్టించుకోమండి, వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసాము, మేము కూడా హ్యాపీగా బతకాలని అనుకుంటున్నాము. ఇలా ఎవరినన్నా పెళ్లి చేసుకున్నాం అనుకోండి మా సొంత ఇంట్లోనే మేము చక్కగా ఇంత అన్నం తిని హ్యాపీగా బతుకుతాము, వృద్ధాశ్రమాలకు వెళ్లాల్సిన కర్మ మాకేంటని ఇలా చాలామంది పెద్దవాళ్ళు అంటున్నారు. వీళ్ళు చెప్పింది కూడా కరెక్టే అనిపించింది. కానీ అందరూ అనేది ఏంటంటే ఈ వయసులో పెళ్ళి అవసరమా, రేపో మాపో ఉంటావో పోతావో తెలీదు, ఈ తలకాయ నొప్పులన్నీ ఎందుకు, ఈ వ్యవహారాలన్నీ ఎందుకని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎన్ని రోజులు బతుకుంటామని ఎవరికన్నా తెలుసండి? లేవచ్చు, లేవలేకపోవచ్చు, సడన్గా పోవచ్చు, ఏదైనా జరగచ్చు. అలాంటప్పుడు మనకు ఒక తోడనే వాళ్ళు ఉండాలి కదా. పక్కింటి వాళ్ళని పిలుద్దామన్నా ఎదురింటి వాళ్ళన్నా ఎవరిళ్ళలో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎవరు వచ్చి క్షణక్షణం మనల్ని చూస్తారు చెప్పండి? పెద్దవాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. ఇంట్లో ఒంటరిగా ఒక పెద్దవాళ్ళు ఉన్నారనంటే పొయ్యి దగ్గర ఏం చేశారో పాపం, ఎక్కడ కాలు జారిపడ్డారో, బాత్రూమ్కి వెళ్తే బయటకు వచ్చారా లేదని ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. అదే కనుక ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసుకున్నారనుకోండి, చక్కగా ఆవిడ అన్నీ చూసుకుంటుంది. మీ మంచి చెడ్లన్నీ లేచినా లేకపోయినా మీకు ఎంత అన్నం పెట్టి వేడి వచ్చినా ఏ టైంలో ఏది కావాలని అంటే అవి చేసి పెడతారు. అదే పని వాళ్ళు అనుకోండి, పాపం వాళ్ళు వస్తారు, టైంకి చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంట్లో ఉండి అన్నీ చేస్తారని ఈ రోజున పని వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగతనాలు చూశారు కదా ఎలా జరుగుతున్నాయో. సింగిల్గా ఒంటరిగా ఎవరన్నా ఉన్నారు అని అంటే ఆడవాళ్ళు మగవాళ్ళని ఏమీ చూడట్లే, ఏది ఉంటే అది మనుషులు ఏదో ఒకటి చేసేసి పట్టుకుపోయే పరిస్థితి. అంటే మనవాళ్ళు అనేవాళ్ళు నమ్మకంగా ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో కనబడట్లేదు, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. అందుకనే పెద్దవాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఆస్తులు ఉన్నవాళ్ళు కూడా ఇలా ఎవరినన్నా చేసుకున్నామని అంటే మన సొంత మనిషిలాగా ఉంటారు, చక్కగా మనకి మంచి చెడ్లు అన్నీ చూసుకుంటారు. ఈ వయసులో ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళతో మాట్లాడుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఈ రకంగా ఆలోచించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అదేమీ తప్పు విషయం కాదండి. ఎందుకంటే ఆ బాధ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుసు. అందరూ ఎగతాళి చేసి ఏదో అంటారు కానీ ఆ వయసు వచ్చినప్పుడు ఆ బాధ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చూడండి, చాలామంది ఎవరెవరినో తీసుకొచ్చి ఇళ్లలో పెట్టేసుకుని సహజీవనాలు చేసేసి లేదా వాళ్ళ కొంపలకు వీళ్ళు వెళ్ళిపోయి ఎవరికి నచ్చిన దాంతో వాళ్ళతో తిరగడం, మళ్ళీ 4 రోజులు వదిలేయడం, మళ్ళీ ఇంకొక దాన్ని చూసుకోవడం, ఇవన్నీ చేసే కంటే ఇది బెటర్ కదా. చక్కగా పెళ్లి చేసుకుని బాధ్యతగా చూసుకుంటే అది మంచి విషయం అని అంటారు కానీ ఇలా 10 మందితో తిరిగితే ఏమంటారు చెప్పండి? అలాంటి సహజీవనాలు చేస్తే ఓకే కానీ చక్కగా పెళ్లి చేసుకుంటే తప్పు వచ్చిందా? ఈ రోజుల్లో మగవాళ్ళు ఎలా ఉన్నారు? భార్య ఉండగానే ఇంకొకరితో సహజీవనాలు చేస్తున్నారు. కోర్టులు కూడా వాటిని తప్పు పట్టట్లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకండి అని ఈ రకంగా చెప్పేస్తున్నారు. కానీ పెద్దవాళ్ళు పాపం ఎవరు చూసే దిక్కు లేనప్పుడు ఇలా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని చక్కగా వాళ్ళ జీవితాన్ని గడుపుతానని అన్నప్పుడు అది తప్పే ఉందండి. ఏదైనా సరేనండి, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు ఏ బాధతోటి ఆ పెళ్లి చేసుకుంటాను అన్నారో మరి అది వాళ్ళకి తెలుసు కదా. ఇంత వయసు వచ్చి కొడుకులు కోడళ్ళు మనవలు ఉన్న తర్వాత వాళ్ళు ఆ పెళ్లి చేసుకుంటానని అన్నారు అని అంటే వాళ్ళకు కూడా కొంచెం అవమానంగానే ఉంటుంది. కానీ ఎవరు చూసే దిక్కు లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఎవరు లేని దానికంటే ఇది బెటర్ కదా. ఇక్కడ ఏంటంటే పిల్లల ఇష్టాలని, మీకున్న ఆస్తుల్ని, ఇలాంటి సమస్యలు అన్నింటినీ కూడా తేల్చుకున్న తర్వాత అప్పుడు పెళ్లి చేసుకోండి. మీ వల్ల ఏంటంటే మీ పిల్లలు ఇబ్బంది పడకూడదు, మిమ్మల్ని నమ్ముకొని వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ఆవిడ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లల వల్ల ఆవిడ ఇబ్బందులు పడకూడదు. కాబట్టి ఇవన్నీ క్లారిటీగా చూసుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి. చేసుకున్న ఆవిడని బాధ పెట్టకూడదు, అలాగే మీ పిల్లలను కూడా బాధ పెట్టకూడదు. ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత చక్కగా పెళ్లి చేసుకుని శేష జీవితాన్ని హాయిగా గడపండి. నేను చెప్పే సలహా అయితే ఇదేనండి. ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో నాకైతే తెలియదు కానీ బయట జరుగుతున్న పరిస్థితి ఇది. బయట చాలామంది పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ చెప్తున్న మాట ఇది. మీకు ఎవరు చూసేవాళ్ళు లేనప్పుడు బాగా ఆలోచించి చక్కగా మీకు నచ్చిన ఆవిడ ఎవరన్నా దొరికితే, మంచి ఆవిడ దొరికితే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.